హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. మేమైతే భద్రాద్రి సీతారామయ్య దర్శనం చేసుకున్న తర్వాత పర్ణశాలకి వెళ్దామని బయలుదేరాము. మార్గ మధ్యలో మాకైతే నరసాపురం గ్రామంలో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని చూసాము. చూసిన తర్వాత ఏ టెంపుల్ ఏంటి కొంచెం ఆగుదాం అనేసి కొంచెం ముందుకు వెళ్లి మరి బ్యాకొచ్చాము. తీరా చూస్తే ఇక్కడైతే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. అంటే చిన్న అరుణాచలం అంట. ఇక్కడ నిజంగా ఆగడం అయితే ఏమంటారు మా అదృష్టమనే అనుకోవచ్చు. ఆ శివయ్య దర్శన భాగ్యం కోసమే మేమిక్కడ ఆగామనే అనుకోవచ్చు. ఏంటంటే మాకిక్కడ ఈ టెంపుల్ ఉందనేసి తెలీదు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని చూస్తే మేమింకా ఆగిపోయాము. ఈ సుబ్రహ్మణ్య స్వామొచ్చేసి 21 అడుగుల హైట్‌లో ఉంటుందంట స్వామి. ఇక్కడ ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం స్పెషల్ ఏంటంటే, మనకి సేమ్ అరుణాచలంలో ఎలా అయితే ఉంటుందో, ఇక్కడ గూడా అలాగే ఉంటుందంట. ఇంకా లోపలికి వెళ్ళగానే మనకైతే 8 లింగాలు అంటే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం మనకి అరుణాచలంలో ఎలా అయితే ఉంటాయో ఇక్కడ గూడా సేమ్ అలాగే ఉంటాయి. ఇక్కడైతే శివలింగాలు భక్తులతోని ఏమంటారు ఏదో టోకెన్ కట్టేస్తే మన పేరు మీద శివలింగంని అక్కడ ప్రతిష్ఠ చేస్తారంట. ఇంకా ఇవన్నీ అవే. ఇక్కడ రమణ మహర్షి మనకి అరుణాచలంలో గూడా ఉంటారు. ఇక్కడ గూడా సేమ్ అలాగే. ఇంకా లోపలికొచ్చేస్తే మాత్రం మనకి ఇక్కడైతే మెయిన్ ఏమంటారు గర్భగుడిలో మెయిన్ మనకి సహస్ర శివలింగం ఉంటుంది. అంటే ఒక్కరి శివలింగం మీద 1000 శివలింగాలుంటారు. సహస్ర శివలింగము. ఈ టెంపుల్ స్పెషల్ అదే ఇంకా. మనకైతే ఏ వైపు చూసినా సరే ఆ శివయ్యే కనిపిస్తారు. మనకి కోటి మనము సినిమాలో చూసినట్టుగా కోటి లింగాలు ఎలా అనిపిస్తుందో సేమ్ అలాగే అనిపిచ్చింది నాకైతే. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫీల్ అనిపిస్తది. ఈ గుడి లోపలికి వెళ్ళగానైతే ప్రశాంతంగా ఉంది. ఇంకిక్కడ యమలింగము, సూర్యలింగము, చంద్రలింగము ఇలా ఇంకా ఏమంటారు సూర్యనారాయణ టెంపులు, ఇక్కడ పంచముఖ అరుణాచలేశ్వర స్వామి ఒక్కటంటే ఏం లేదు. అన్నీ ఏమంటారు వింతలే. నేనైతే అరుణాచలం చూడలేదు. ఈ చిన్న అరుణాచలం నాకు ఫస్ట్ దర్శన భాగ్యము. ఇక్కడ ఇంకా అర్ధనారీశ్వరుడు నిజంగా ఒక్కొక్క శివయ్యని చూస్తుంటే ఒక్కొక్క అనుభూతి కలిగింది. ఫస్ట్ టైమ్ చూసాను కాబట్టి. ఇంకిక్కడైతే మేము దర్శనానికని లైన్‌కైతే వెళ్తున్నాము. ఇక్కడ గుడి చూస్తే మాత్రం ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎక్కడ గూడా వీటికి పైసలు, వాటికి పైసలు ఏది లేదు. చాలా ప్రశాంతంగా ఉంది. నిజంగా గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఏ హడావిడి లేదు, తోపులాట లేదు. మనం నిదానంగా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. ఇంకిక్కడైతే ద్వాదశ జ్యోతిర్లింగం అన్నారు కదా! అదే ఇక్కడ స్పెషలు. మనకి అరుణాచలంలో ఎలా అయితే మోక్ష మార్గం ఉంటుందో, ఇక్కడ గూడా సేమ్ అలాగే మోక్ష మార్గం ఉంది. ఇంకా ఈ మోక్ష మార్గం అయితే ఇటువైపు దారి పెద్దగానే ఉంది కానీ, అటువైపు దారి మాత్రం చిన్నగానే ఉంది. ఇది చూడగానే వెంటనే వెళ్ళొచ్చు అనుకున్నాం కానీ, అటువైపు ఉండే దారి మాత్రం చిన్నగానే ఉంది. ఆ శివయ్య నామస్మరణం చేసుకొనైతే మనము మోక్ష మార్గం చేసుకోవాలి. ఇంకా మేమైతే ఇక్కడ మోక్ష మార్గం అయితే ట్రై చేసాము. అందరం ఈజీగానే వెళ్ళాము. నేను చెప్పా గదా! ఇటు సైడ్ వే ఫ్రీగానే ఉంది. అటు సైడ్ వే మాత్రం కొంచెం సన్నగానే ఉంది. ఇంకా చూసుకొని వెళ్ళాలి. అంతా ఏమంటారు శివయ్య అనుగ్రహమే. శివ శివ అనుకుంటే ఏదైనా సరే సాధ్యమే అవుతుంది. ఇంకా మేమిక్కడ ఇదయిపోయిన తర్వాతయితే ఇంకా దర్శనంకైతే లైన్‌కి వెళ్తున్నాము. ఈ గుడైతే పురాతనమైంది అంట. కానీ చాలా మంచిగుంది. అన్నీ శివయ్యలే. ఎక్కడ జూషినా శివలింగమే. మనం ఆ పేర్లు చదువుకుంటూ మేమైతే నిదానంగా వెళ్ళాము. ఎందుకంటే వెనకాల వెళ్ళు వెళ్ళు అనే హడావిడి ఏది లేదు. నాకది ఒకటి నచ్చింది. ఇక్కడ ఒక్కొక్క శివయ్యకి ఒక్కొక్క హిస్టరీ ఉందింకా. మేమైతే ఇక్కడ ఆగి దర్శనం జేసుకోవడం అయితే మా అదృష్టం అనే అనుకున్నాము. తెలియని టెంపుల్‌కి వెళ్తే వచ్చిన ఆనందం అసలు నిజంగా మేము పర్ణశాలకని వెళ్తుండే మధ్యలో ఆగేసి ఇంకా ఇక్కడ మాకు ఈ శివయ్య దర్శన భాగ్యం జరిగింది. ఇక్కడైతే ఈ పంచముఖ అరుణాచల స్వామి దర్శనం గూడా జరుగుతుంది. ఇక్కడైతే మేము అభిషేకం కోసమైతే టికెట్ తీసుకున్నాము. ఆ టికెట్ కాస్ట్ గూడా నిజంగా అసలు ఈ రోజుల్లో రూ. 10 టికెట్ ఏంటా అని నేనే స్టన్ అయిపోయాను. ఇక్కడైతే మనము భస్మం పూజ అంటే విభూది అభిషేకం కోసమైతే మేము టికెట్ తీసుకున్నాము. ఒక్క పర్సన్‌కి రూ. 10 ఇంకా అవి ఎలా ఉంటుందో ఏమో అనేసి మేమైతే ఒకటే టికెట్ తీసుకున్నాము. ఇంకా అయితే పిల్లలు
సార్ వెళ్లారు. ఇంకిక్కడైతే భస్మంతో మనకి స్వామివారికి మన చేతులతో అభిషేకం చేసుకునే భాగ్యమైతే జరుగుతుంది. తర్వాతయితే మేము మళ్ళీ తీసుకున్నాము. ఫస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఒకటి తీసుకున్నాము. తర్వాత మళ్ళీ తీసుకున్నాము. ఇంకా మంచిగా అనిపిచ్చింది. ఆ శివయ్యకి చెంబెడు వాటరు, కాస్త భస్మం. మనము పంచభక్ష పరమాన్నాలు నివేదన చేసినా గూడా, ఆ శివయ్య స్వీకరించేది చెంబెడు వాటర్‌ని, అలాగే కాస్త భస్మంని. వీలైతే బిల్వపత్రం. ఏమో అంటారు గదా! మనకి ఎన్ని ఉన్నా ఎనకట సామెతలాగా ఆ శివయ్యకి మాత్రం మనము ఎన్ని సమర్పించినా, ఆ శివయ్య స్వీకరించేది మాత్రం గంగాజలం, ఇంకా విభూది, బిల్వపత్రం. ఆ మూడిటి తర్వాతనే ఏవైనా. ఇంకా అక్కడైతే మేము భస్మం అభిషేకం చేసేసి ఇంకా కిందికొచ్చేసాము. కిందికొచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా లైన్‌లో వెళ్తున్నాము. ఎక్కడికి అనుకుంటున్నారా? ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనంకైతే లైన్‌లో వెళ్తున్నాము. ఇక్కడైతే మనకి ఇండియాలోనే మన ఎక్కడెక్కడ ఉన్న 12 జ్యోతిర్లింగాలన్నీ మనకి ఒక్క దగ్గరే మనం దర్శనం జేసుకోవచ్చు. ఇంగిక్కడైతే నేను చెప్పా గదా! పంచముఖ శివలింగం అనేసి. ఇంకిప్పుడైతే మేము లైన్‌లో వెళ్తున్నాము. అభిషేకం కోసమైతే. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చిన గుడిలో మంచి దర్శనమైతే ఆ సంతోషం మాటల్లో చెప్పలేము. ఇక్కడైతే సోమనాథుడు గుజరాత్‌లో ఉంటుంది. ప్రధాన పట్నం అనే టౌన్‌లో. ఇక్కడైతే మేము ఫస్ట్ ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనానికైతే బయలుదేరాము. ఇక్కడ అభిషేకం పాలతో అభిషేకము, తర్వాత మనకక్కడ ట్యాపు వాటర్ ఉంటుంది. వాటర్‌తో గూడా మనం అభిషేకం చేసుకోవచ్చు. సెకండొచ్చేసి మల్లికార్జునుడు మన శ్రీశైలంలో ఉంది గదా! ఆ శివయ్యకి అభిషేకము. మనకొక గ్లాస్ పాలిస్తారు. అవన్నీ టికెట్ తీసుకుంటే మనము ఈ 12 జ్యోతిర్లింగాలకి మనం మన చేతులతో అభిషేకం చేసుకోవచ్చు. థర్డొచ్చేసి మహాకాళేశ్వరుడు. ఇదైతే మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని దగ్గర ఉంటుంది ఈ శివయ్య. ఇదైతే మహాకాళేశ్వరుడు. ఈ శివయ్యకైతే ఇంకా మేము అభిషేకం జేసుకున్నాము. ఇంకా నెక్స్టొచ్చేసి మనకైతే ఒక్కొక్క అభిషేకం జూస్తుంటే నిజంగా స్వామి దగ్గరికి వెళ్ళినట్టు అనిపిస్తుందింక. ఓంకారేశ్వరుడు ఈయన మాత్రం మధ్యప్రదేశ్‌లో ఉంటారు. ఈ శివయ్య మాత్రం ఓంకారేశ్వరుడు కొంచెం లోపలికుంది. ఇంకా వెళ్లి అభిషేకం చేశారు. ఇంక తర్వాతయితే మనకి అక్కడే టాప్సు, రాగి చెంబులు అన్నీ రెడీగా ఉంటుంది. చేసుకోవచ్చు మనము. ఈ శివయ్య మాత్రం వైద్యనాథేశ్వరుడు. ఈ శివయ్య గూడా మహారాష్ట్రలోనే ఉంటుంది. ప్రజ్వల టౌన్‌లో. ఇంకా ఇక్కడ గూడా మనం అభిషేకం సేమ్ అలాగే మనకి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అని ఎందుకన్నారంటే నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఈ శివయ్యలన్నీ చూసిన తర్వాత. ఇదైతే భీమశంకరుడు మహారాష్ట్రలో ఉంది ఈ శివయ్య గూడా. మనకి ప్రతి శివయ్య దగ్గర ఒక్కొక్క స్పెషల్ ఉంది. ఇంకిక్కడైతే రామేశ్వరుడు. స్ఫటిక లింగము. ఇక్కడ మనం డైరెక్ట్ వెళ్ళడానికి లేదు. పైప్ ద్వారా వాటర్ గాని, పాలు గాని దాని ద్వారా పోయడమే. ఇదైతే తమిళనాడులో రామేశ్వరంలో ఉంది. ఇది స్ఫటిక లింగము. ఇంకిక్కడ అయిపోయిన తర్వాతయితే నాగేశ్వరుడు. ఈ శివయ్య మాత్రం గుజరాత్‌లో ఉంది. ద్వారక. నాగేశ్వరుడు. ద్వాదశ జ్యోతిర్లింగంలో ఇది ఎనిమిదో జ్యోతిర్లింగము. నాగేశ్వరుడు. ఇది గుజరాత్‌లో ఉంది. ఇంకిది అయిపోయిన తర్వాత విశ్వేశ్వరుడు. ఇదైతే కాశీలో మనందరికీ తెలిసిందే. ఎక్ మన ఇండియన్స్‌కి, మన హిందూస్‌కి ఎంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం అంటే కాశీ. విశ్వేశ్వరుడు. నెక్స్టొచ్చేసి ఇది 10వ ద్వాదశ జ్యోతిర్లింగము త్రయంబకేశ్వరుడు. ఇది మహారాష్ట్రలో ఉంది. నాసిక్. ఇక్కడ మేమైతే వెళ్ళాము. మాకైతే అప్పుడు త్రయంబకేశ్వరంలో దర్శనం అయితే జరగలేదు. ఆ రిలేషన్ మాత్రం ఇక్కడైతే ఎళ్ళిపోయింది. కొంచెం ఉంటుండే. ఇంకాసేపుంటే మనకి దర్శనం దొరికేదేమో అని 5 అవర్స్ వెయిట్ చేసాము. కానీ మాకు దర్శనం జరగలేదు. ఇక్కడ త్రయంబకేశ్వరం దర్శనం తర్వాత కొంచెం రిలీఫ్ అనిపిచ్చేసింది. ఇదైతే కేదారేశ్వరుడు. ఇది ఉత్తరాఖండ్‌లో ఉంది. కేదార్‌నాథ్. ఇదైతే మహారాష్ట్రలో ఎల్లోరా గృహల్లో ఉంది. కృష్ణేశ్వరుడు. ఇదైతే ఈ టెంపుల్‌కైతే మేము వెళ్ళాము. ఈ ద్వాదశ జ్యోతిర్లింగంలో. ఈ టెంపుల్‌కి మాత్రం మేము స్వయంగా స్వామివారి దగ్గరికే వెళ్ళాము. ఇంకా ఇది భృంగి అర్ధనారీశ్వరుడు. ఇదైతే అరుణాచలం. ఇలా మనకి 12 జ్యోతిర్లింగాలకి మనం అభిషేకం చేసుకోవచ్చు. మనం టికెట్ పాలు కానీ,
గంగమ్మ అంటే వాటర్‌తో గాని మనం ఏ టికెట్ తీసుకుంటే దాంతో మనం మన చేతులతో స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క శివలింగం కూడా ఎంతో విశిష్టమైన ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఇంకిక్కడైతే ఆహ్, మేమైతే కంప్లీట్‌గా అభిషేకాల తర్వాత ఇంకా దర్శనానికి వెళ్తాము. ఇక్కడ ప్రతి శివలింగం గూడా ఒక్కొక్క ఏమంటారు నిజంగా చూడగానే మనసు పులకరించిందని జెప్పొచ్చు. అన్ని శివలింగాలు మనం ఒక్క దగ్గరే చూడడం అయితే మంచిగా అనిపిచ్చింది. ఇక్కడైతే ప్రతి సోమవారం గర్భాలయంలోకి నాగేంద్రుడొస్తారంట. అక్కడ వాళ్ళంటుంటే మేము విన్నాము. ఇక్కడ ఏమంటారు జంట నాగులైతే చాలానే ఉన్నాయి. ఇక్కడ స్వయంగా నాగులమ్మ వెలిసిందంట. ప్రతి సోమవారము గర్భాలయంలోకైతే నాగేంద్రుడొస్తారంట. ఇంకిలా ఈ అభిషేకాలు అయిన తర్వాతయితే మేమింకా గర్భాలయ ఇదైతే నవరత్న లింగాలు. ఇవి గూడా చూసుకున్న తర్వాత మేమైతే గర్భాలయంలోకి వెళ్తున్నాము. ఇంకా అక్కడ గూడా దర్శనం చేసుకొని బయటికొచ్చాము. నిజంగా గర్భాలయంలో ఉన్న ఆ సహస్ర శివలింగాన్ని చూసిన తర్వాత ఆహ్, మ ఏమంటారు ఆ ప్రశాంతతే వేరనొచ్చు. ఇదైతే రుద్రాక్ష చెట్టు. మనమెప్పుడూ రుద్రాక్షలనే చూసాం గానీ అదైతే రుద్రాక్ష చెట్టు. ఇంకా వీటితో మా ఈ దర్శనం కంప్లీట్ అయిపోయింది. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్